హలో ఫ్రెండ్స్. సో, మనమైతే వెళ్తున్నాం గదా! కడప దర్గాకి. దానికోసం అయితే నేను కాచిగూడ రైల్వే స్టేషన్‌కి వచ్చేసాననమాట. సో, ఇక్కడి నుంచయితే మనము ట్రైన్ క్యాచ్ చేసేసుకొని మనం కడప దర్గా ఎళ్తాం. దానికోసమని ఎట్లా వెళ్ళాలి, ఏంటి అనేది నేను మొత్తం చూపిస్తాను. దానికోసం రండి చూసేద్దాం. ఇక్కడైతే గేట్ 1 నుంచి ఫస్ట్ అయితే మనం ఎంటర్ అవ్వాలి. ముందుకెళ్ళే కొద్దీ మనకి లెఫ్ట్ సైడ్‌లో బ్యాగ్ చెకిన్ ఉంది చూసారా? అక్కడైతే మామూలు బ్యాగ్స్ పెట్టాలి. ఇది వర్కౌట్ లేదనుకుంటా. అందుకే అందరూ సాదాసీదాగా ఎళ్ళిపోతున్నారు. మనకేముంది మనము వెళ్ళిపోదాం. పదండి. ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ బోర్డింగ్ అనేది తెలుస్తుంది. ఇదే అండి మనం వెళ్ళే ట్రైను. ఇదొచ్చేసి 4 ప్లాట్‌ఫామ్‌లో ఉంటదనమాట. సో, నేనైతే 4 ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసా. ఏంటండి బాబు ఈ జనాలు! వీళ్ళకింకా పని పాట ఏముండదా? అందరూ ఇక్కడే ఉంటారా ఏంటి స్టేషన్‌లో? ఇదేందిది? ట్రైన్ ఎనక్కొస్తుంది. అరే! ఇంజిన్ లేదేందండి? ఓహో! భయపడకండి. ఇంజిన్ లేదని. ఇంజిన్ ముందుంది. ట్రైన్ ఎనక్కొస్తుంది. ఇదే అండి మనం వెళ్ళే ముద్రేశ్వర్ ట్రైన్. నా బోగి వచ్చేసరికి ఎస్5 అనమాట. సో, నేనైతే ఎస్5కి వెళ్తున్నా. మీరు చూసుకోండి. టికెట్ రిజర్వేషన్ బుక్ చేసుకుంటే ఏ బోగి వచ్చింది, సీట్ నెంబర్ ఎంత అని చూసుకోండి. సో, నేనైతే ఎస్5లో ఎంటర్ అవుతున్నాను. చూసారుగా ట్రైన్ అయితే బాగుంది. ఇంకా ఎవరు ఎక్కలేదా? ఓహ్! ఎక్కారా? ఓకే. ఓకే. వస్తున్నాం మేము. వెయిట్ చేయండి. వెళ్ళిపోకండి. ఇట్లా ముందుకు వెళ్ళే కొద్దీ నేనైతే చెక్ చేసుకుంటున్నా నా సీట్ ఎక్కడుందా అని. సో, ఫైనల్‌గా అయితే నేను వచ్చేసాననమాట. నా సీట్ నెంబర్ వచ్చేసి 48 చూసారుగా సైడ్ అప్పర్ వచ్చిందండి. పర్లేదు బట్ అడ్జస్ట్ అయిపోదాం. సో, లగేజ్ అంతా పెట్టేసి నేనైతే కొంచెం సెటిల్ అయ్యాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ట్రైన్ అయితే 6:15కి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 10 మినిట్స్ లేట్ అండి. పర్లేదు. కడప దర్గాకైతే త్వరగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 8 అవర్స్ జర్నీ అనమాట. సో ఈలోపు నేను కొంచెం రిలాక్స్ అవుతాను. అక్కడికి వెళ్ళినాక ఎలా ఏంటో కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎండ అయితే ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో నేనైతే మీకోసం చూపిద్దామని ఇట్లా వీడియో తీశాను. చుట్టూ పొలాలు చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే మనమైతే కడప రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. సో ట్రైన్ అయితే రెండో ప్లాట్ఫామ్లో అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అయితే మనం ఇంకా ట్రైన్ ఆగినాక దిగేసి ఎలా వెళ్ళాలి ఏందని చూసేద్దాం. సో ఫ్రెండ్స్ నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట. ఫేర్ వచ్చేసి 50 రూపీస్. డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి కడప దర్గా వెళ్ళిపోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఫ్యామిలీతో వస్తే ఆటో బుక్ చేసుకోండి, సింగిల్ వస్తే ర్యాపిడో బైక్ వెంటల్ బుక్ చేసుకొని కలుద్దాం. సో ఇట్లా వెళ్తుంటే మనకైతే ఇక్కడ కడపది మెయిన్ సెంటర్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. సో దానికైతే వైఎస్ఆర్ కడప అని నేమ్ అయితే చూస్తున్నారు కదా. సో ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళే కాబట్టి మనకి తెలిసిద్ది అనమాట ఎట్లా వెళ్తున్నాము ఏందని. నేను కొంచెం ముందు ఈయనతో మాట్లాడుతున్నాను అనమాట. అసలు ఏంటి ఈ దర్గా స్పెషాలిటీ ఏంటి అన్నీ మాట్లాడుతూ ఉన్నా. అన్న అన్నీ చెప్తా ఉంటే ఇక్కడ మనకు రామకృష్ణ మఠం కనిపించింది అనమాట. దాని నుంచి అన్న రైట్ తీసుకుని వచ్చాడు. అన్న ఏమో గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతాడు అనుకుంటే అన్నకి కడప మొత్తం తెలుసు అనుకుంటా. ఈ చిన్న సందులు గొంతుల్లో తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. కానీ స్పీడ్ బ్రేకర్స్ ఆటో వాళ్ళు చాలా అంటే చాలా మొత్తం బ్లాక్ చేశారు. మేమైతే ఎలాగోలా ఫైనల్గా రీచ్ అవుతున్నాము. సో మీకు కనిపిస్తుందిగా అక్కడ దర్గా అయితే వచ్చేసాము. ఆ దర్గానే అండి మనం వెళ్ళే అమీన్ పీర్ దర్గా. సో ఫైనల్గా అయితే నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్. సో ర్యాపిడో ఫేర్ వచ్చి 50 రూపీస్. ఇదే అండి మనం చూస్తున్న అమీన్ పీర్ దర్గా. అసలు ఎంట్రన్స్లోనే చూడండి ఎంత బాగుందో. డేలోనే ఇట్లా ఉంటే నైట్ ఇంకెంత బాగుంటుందో మీరు ఆలోచించండి. ఆ వీడియోస్ కూడా ముందు అప్లోడ్ చేసిన చూడండి. సో తర్వాత మనకి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం కావాలంటే ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు అనమాట. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాను. సో మీరు కూడా నాతో పాటు కంప్లీట్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. సో మీరైతే లాస్ట్లో షాక్ అంటే షాక్ అవుతారు. అంత సర్ప్రైజ్ ఉంది ఇక్కడ వీడియోలో అయితే. ఎట్లయితే మనం ముందుకెళ్ళిపోదాం పదండి. సో ఇదే అండి ఫ్రెండ్స్, అందరు ఇక్కడ ప్రేయర్ చేస్తారనమాట, నమాజ్ చేస్తారు. చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో. ప్రజెంట్ అయితే వీళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రుజువు చేసుకొని ప్రేయర్ చేస్తారనమాట. సో మొత్తం ఒకసారి చూసేద్దామని నేనైతే వచ్చాను. ఆల్మోస్ట్ నేను 3:30 4కి రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. సో ఆ టైంకి ఇక్కడైతే జనాలు ఎక్కువ మంది లేరు, బట్ కొంతమంది ఉన్నారు కనిపించారు. సో సాయంత్రానికి అయితే చాలా మంది ఉన్నారు. అసలుకి క్రౌడ్ అయితే సూపర్ అంటే సూపర్ నెక్స్ట్ లెవెల్లో వచ్చారు.
ఈలోపు నేను మొత్తం ఒకసారి మీ అందరికి చూపించేద్దామని ఫుల్ కవరేజ్ వీడియో అయితే తీసేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ డెకరేషన్ రంజాన్ మంత్ అని. చూడండి ఇక్కడైతే ఫుల్ పావురాలు అయితే చాలా ఉన్నాయి. వాటికి మనం ఫుడ్ కూడా ఇవ్వచ్చు. మనకైతే బయట సైడే అవైలబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఓవర్ వ్యూ మొత్తం ఎట్లా ఉంటే ఏందని. మొత్తం చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ పాలరాయితో కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉన్నారు. చాలా బాగుంది ఇక్కడ. ఈ వ్యూ అంతా నైట్ టైం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా సర్ప్రైజ్ అని, ఇంత బాగుంది ఇంది నైట్ టైం అని. మీరు కూడా కంప్లీట్గా అట్లా సర్ప్రైజ్ అవుతారు పక్కాగా, ఫర్ షూర్ అండి. సో తర్వాత నేను బయటకు వచ్చేసాను. సాయంత్రం ఇఫ్తార్ కోసమని నేను వాటర్ మిలన్ తీసుకున్నాను అనమాట. వాడైతే 70 రూపీస్ చెప్పాడు. బేరం ఆడదాం అనుకుంటే ఇవ్వలేదు. సో 70 తీసుకొని కింద వీళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. వీళ్ళు ఏంటంటే అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరికి ఇఫ్తార్ టైంలో. సో ఇక్కడైతే చూస్తున్నారుగా అంతా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. నాకైతే నేను ఈ 2 బనానాస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, నేను పుచ్చకాయ ఇచ్చినందుకు. సో రియల్లీ ఫీల్స్ సో థ్యాంక్స్ టు గాడ్. సో ఈవినింగ్ ఇఫ్తార్ టైం అయింది ఫ్రెండ్స్. చూసారుగా అందరూ ఎలా గ్యాదర్ అయ్యారో. సో మంచిగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అందరితో ఇట్లా కలిసిమెలిసి కూర్చొని తినడం అనేది. సో ఇఫ్తార్ అయిపోయినాక నేను ఇంకా హుజూ చేసుకొని వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడే మనం ప్రేయర్ చేసుకునే రూమ్ అనమాట. నా ప్రేయర్ అయితే అయిపోయింది. చూస్తున్నారుగా ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ వ్యూ అనేది మీకు చూపించడం కోసమని వచ్చేసాను. నైట్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఆ లైట్స్లో ఆ డెకరేషను, ఆ క్రౌడ్ అసలుకి ఎంత బాగుందంటే పక్కా మీరు విజిట్ చేయాలి ఫ్రెండ్స్ లైఫ్లో ఒకసారైనా సరే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. సో యాక్చువల్లీ ఇక్కడ లోపలికి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, బట్ ఆ ఫోన్ అయితే అలౌ లేదు. సో నేను లోపల అయితే కంప్లీట్ మీకు చూపలేను, బట్ అవుట్ సైడ్ నుంచే మనకి మోస్ట్లీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. చల్లటి గాలిలో అక్కడ జనాలందరూ కూర్చొని ప్రశాంతంగా ప్రేయర్ చేసుకుంటా వాళ్ళ టైంని అయితే మంచిగా స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఇదే ఫ్రెండ్స్, మనమైతే కంప్లీట్గా ఇక్కడ డే అయితే స్పెండ్ చేయాలంటే మనం ఇక్కడ రూమ్ అవైలబిలిటీ అయితే పక్కన కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ ఆ లాడ్జెస్ ఫ్యామిలీ కోసం ఉన్నవి. సో మీరైతే వచ్చి మంచి లాడ్జ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి బాగా ఇక్కడ టైం స్పెండ్ చేసి వన్ డేగా. సో చూస్తున్నారుగా ఫైనల్గా ఎంత మంచిగా ఉందో. సో ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం వీడియో అయితే మనం వచ్చేసాము. దర్గా అయితే కంప్లీట్గా మీ అందరికి చూపించేసాను ఎంత బాగుంది ప్లేసెస్ అనేది డే అండ్ నైట్లో. హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చినట్టు ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా పక్కా ఒకసారి ఇక్కడికి వచ్చి అయితే విజిట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ అయిపోయినాక ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని ఫైనల్గా స్టేషన్కి వచ్చేసాను, కడప స్టేషన్కి. సో ఇక్కడ ఫ్లాగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగురుతుందో. వి ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియా. సో నా ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో రిటర్న్ కూడా నాకు సేమ్ S5 బోగి అయితే వచ్చేసింది. అదేంటండి ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే నాకు అట్లానే సేమ్ వస్తూ ఉంటాయి. మీకు కూడా అట్లా వస్తాయేమో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే ట్రైన్ ఎక్కేసాను అనమాట. ఎక్కేసి నా ప్లేస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాను. ట్రైన్ అయితే కదిలింది ఫ్రెండ్స్. సో వెళ్ళేసరికి మార్నింగ్ 6:30 అవుతుంది. సేమ్ నేను కాచిగూడ రీచ్ అవుతాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్ ట్రిప్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశాను, ఎలా వెళ్ళాను ఏంటని మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఉంది కదా. ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలా వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడెక్కడ రీచ్ అవుట్ అవ్వాలన్నా అన్నీ నాకు పర్సనల్గా మీకు పింగ్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో మీ అందరికైతే నేను రెస్పాండ్ అవుతాను అనమాట. సో అప్పటి వరకు లైక్ చేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బ్యాచులర్ భోగం. థ్యాంక్ యూ.